నాయుడు గారు మాట్లాడుతూ వైసీపీ అనే భూతాన్ని లేకుండా చేయాలి, తరిమేయాలి. అంటే ఉద్దేశం ఏంటి? లేపేయాలి, ఆ వ్యక్తి ఉండకూడదు. అలాగే వైసీపీ పుట్టుక అనేది అవినీతిమయం, అది నీతిమయం కాదు, అది సరైంది కాదు, వైసీపీ పుట్టుకే అసలు కరెక్ట్ కాదు అన్నట్టుగా మాట్లాడారు. దారుణం కదా, దారుణం కదా. ఈ ప్రపంచంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, రాజ్యాంగం మనకిచ్చిన హక్కు. నేను కూడా చేతైతే ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు, అడగచ్చు, ఎన్నికల్లో పోటీ చేయొచ్చు, గెలవచ్చు, ఓడిపోవచ్చు, ఇంకేదైనా జరగచ్చు. వైసీపీ పుట్టుకే అవినీతిమయం, అది చాలా నీచమైనది అన్నారు. మరి మీరేంటి సార్, మీ పార్టీ ఇది, మీరు పార్టీ స్థాపించగలిగారా? కొత్త పార్టీ పెట్టగలిగారా? ఎక్కడో ఎవరి దగ్గర నుంచో లాక్కున్న పార్టీ మీ పార్టీ అని చెప్పుకుంటూ అధ్యక్షుడిగా ఎన్నికై చేస్తున్నారు కదా. మీ పార్టీని ఎవరైనా ఏమనంటే మీకు కోపం రాదా? మీరు ఎందుకంటే వైసీపీ పుట్టుకే అవినీతి పుట్టుక అంటారు? మీరు ఎలా, ఏంటి, ఏం తెలుసు మీకు? వైసీపీ పార్టీ పుడుతున్నప్పుడు మీరు అక్కడ ఉన్నారా? ఎలాంటి అవినీతి నుంచి పుట్టిందో మీరు చూసారా? వీడియోలు ఉన్నాయి మీ దగ్గర? ఎలా మాట్లాడతారు? ఇంకా పవన్ కళ్యాణ్ గారు జనసేన 10-12 సంవత్సరాలు ఆయన నడిపారు. ఆయన ఓన్గా పార్టీ పెట్టుకున్నారు. ఆయన హెడ్స్ అప్. ఎస్, సరే, పొత్తు రాజకీయాల్లో భాగంగా పొత్తు పెట్టుకున్నారా, మీతో కలిశారా, ఆయనకి 20, 22, 23, 25 సీట్లు వచ్చాయా, దాన్ని పక్కన పెట్టండి. ఆయన గ్రేట్ కదా, ఒక పార్టీ అధినేత కదా. మీరేంటి, ఎవరి పార్టీ, ఎవరు అధ్యక్షులు, ఎవరి దగ్గర లాక్కున్నారు కాదు, దానికి ఒక కారణం ఉంది. పార్టీని నిలబెట్టడానికి చేశారు. ఓకే, పార్టీని నిలబెట్టడానికి చేశారు. మీ పార్టీ కాదు కదా, మీరు పెట్టిన పార్టీ కాదు కదా సొంతగా. జగన్మోహన్ రెడ్డి ఓన్గా పార్టీ పెట్టుకున్నారు కదా, పవన్ కళ్యాణ్ ఓన్గా పార్టీ పెట్టుకున్నారు కదా. మరి ఇదే మీ చరిత్ర ఏంటి సార్? వైసీపీ పుట్టుకే ఒక నీచమైనది అంటారు. మరి మీ ఇప్పుడు మీరుంటున్న పార్టీ పుట్టుకేంటి? దాన్ని ఏమంటాం? నేను ఎన్టీ రామారావు గారు పెట్టిన తెలుగుదేశం అనట్లేదు. ఆయన మహానుభావుడు, ఆ పార్టీ గ్రేట్. మీ దశ నిజమైన తెలుగుదేశమే కాదు ఒక రకంగా చెప్పాలంటే. ఎలా మాట్లాడతారు అవతల వాళ్ళ గురించి? పరిపాలన, ప్రజా సంక్షేమం, అభివృద్ధి, వీటి మీద దృష్టి పెట్టండి సార్. ఎంతసేపు భూతాన్ని పతాలను తొక్కేస్తాం, ఆ భూతాన్ని చంపేస్తాం, లేకుండా చేస్తాం, వాళ్ళ పేరు వినిపించకుండా చేస్తాము. ఒకరిని ఒకరు ఏమీ చేయడానికి కాదు సార్. ఇలా రాజకీయాలు అంటే ఇవి కాదు. అదేదో బుక్కులు, రెడ్ బుక్కులు, ఇంకొక కలర్ బుక్, ఇంకొక కలర్, ఇవి కాదు సార్. కాదు, మీ ఇష్టం, నోటికి వచ్చినట్టు ఏదేదో చెప్పాడు, అబద్ధాలు. గుర్తుపెట్టుకోండి సార్, ఇంత వయసు వచ్చింది. డైరెక్ట్గా నేను మిమ్మల్ని అంటున్నాను, ఆలోచించండి. లేకపోతే నిన్నటికి నిన్న 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఏంటి సార్ అది? ఏంటది? నేషనల్ మీడియాలో పరువు తీసేశారు కదా, ఏపీ ముఖ్యమంత్రి ఇలా అంటున్నారు అని. వాడండి సార్, వాడండి.